మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెల్దుర్తి మాజీ వైస్ ఎంపీపీ అంగడిపేట సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఒక వైద్యుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. క్రింది స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగిన మహానేత ఆయన. 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన అందరిలాంటి ముఖ్యమంత్రి కాదు, స్వయంగా ప్రజాబలం కలిగిన నాయకుడు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్ అంటే నచ్చని ప్రభుత్వం వచ్చినా వాటిని పక్కన పెట్టలేకపోయారు. సుదీర్ఘమైన దూరదృష్టితో వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. మండలంలోని ఆయన రాజశేఖర రెడ్డి చేసిన పనులు చాలా పెద్దవి. ఫీజు రివర్మెంట్ కానీ, మరి ఆరోగ్యశ్రీ కానీ, మరి అన్నీ ఆయన మన ఉచిత విద్య, మళ్ళా వాళ్ళకు ఇంజనీరింగ్ సీట్లు ఫ్రీ కానీ అన్ని పెద్ద పెద్ద సంస్కరణలు తెచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి. ఆయన చనిపోయి అందుకు ఆయన జ్ఞాపకార్థము ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటాం. అందుకు వెల్దుర్తి గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరియు అతడు ఎప్పుడు కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు మరియు అతని పేరు ప్రతి ఒక్క పేద గుండెల్లో నిలుస్తుంది. ఎందుకంటే అతడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి ఇంత అంత అని కాదు, చెప్పుకుంటూ పోతే ఎంతో. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉండగా మరియు కరువు కాటకాలతో అల్లాడుతున్నప్పుడు మరియు అనేకమైనటువంటి పన్నులు విధించుకుంటూ చంద్రబాబు నాయుడు మనకు చాలా ఇచ్చేసిండు. కానీ ఆ సమయంలో మరి రాజశేఖర రెడ్డి పాదయాత్రతోటి అత్యంత భారీ మెజార్టీతోటి గెలిచి, మరియు అతడు ఏవైతే పాదయాత్రలో ప్రతి ఒక్క పేదవారి యొక్క కష్టాలను తెలుసుకొని మరి పేదవారికి ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి ముందుకు పోయి, మరియు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, కనివిని ఎరగనటువంటి సంక్షేమ పథకాలు, ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి చేయనంత సంక్షేమ పథకాలు మరియు ఆయన చేయడం జరిగింది. ఎందుకంటే పేదవారికి ఫస్ట్ ఆరోగ్యం బాగుంటేనే బాగుంటుందని చెప్పేసి గతంలోనే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మరి ప్రతి ఒక్క పేదవాడు కూడా మరియు కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్లకు చేసుకుంటేనేమి, ప్రతి ఒక్కటి యాక్సిడెంట్లకు అయితేనేమి, ఏది చేసుకున్నా ఫ్రీ అయ్యేటట్టుగా చేసుకొచ్చినటువంటి మహానుభావుడు అతను.